హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా ఆయన డ్యూటీకి అయితే వెళ్తున్నాడండి. అంటే డ్యూటీ అయితే లేదు, బట్ ఏంటంటే తనకు గిఫ్ట్ ఇస్తున్నారనేసి డ్యూటీకి వెళ్తే వెళ్ళాలని రెడీ అయ్యాడనమాట. కొంచెం ఇంకా టైం ఉందిలే, కొంచెంసేపు ఉంటాను అంటే, సర్లే బావ కొద్దిగా వీడియోని తీయి, నేను వ్లాగ్ ఛానల్లో పెట్టుకుంటాను, చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టట్లేదు కదా అనేసి అడిగితే తను వీడియో అయితే తీస్తున్నాడు. ఇది మధ్యాహ్నం టైం అయిందండి. కొద్దిగా మార్నింగ్ ఒక డ్రెస్ అయితే కుట్టా అనమాట. మా పిల్లల ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. ఆ రోజు మార్నింగ్ ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసి ఇంకా నైట్ అంతా నిద్ర మేలుకున్నాం కదా, అందుకోసం వచ్చేసి ఇంకా తల కాయలు పెట్టేసుకొని పనుకుందాం అనేసి పనుకున్నాను. ఒక గంట సేపు పనుకున్నానో లేదో ఒక కస్టమర్ అయితే వచ్చిందనమాట. నాకు సాయంత్రం కల్లా ఈ 3 జాకెట్లు కుట్టి లక్ష్మి అర్జెంటు అని అనేసి అడిగింది. సో సర్లే అనేసి ఇంకా అదే తలకు నూనె అలాగే పెట్టేసుకొని ఇంకా అట్లా కొప్పర్లా కట్టేసుకొని నేను ఇప్పుడైతే ఈ 3 బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. అప్పటికే మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళాలని రెడీ అవుతున్నాడు అనమాట. సో ఇంకా కొంచెం టైం ఉందిలే, చెప్పి మీటింగ్లో ఇస్తారంట గిఫ్ట్ అనేది. సో సర్లే అనేసి నాకు వీడియో తీయంటే తీస్తున్నాడు అనమాట. సో ఇక్కడ జోకులు అయితే వేస్తున్నాడు. ఇది ఇంతకు ముందుకి ఇక్కడ నేను మిషన్ పెట్టుకునేదాన్ని అండి, ఈ రూమ్లోనే నేను మిషన్ పెట్టుకునేదాన్ని. సో ఇక్కడ ఇంకా ఆల్రెడీ ఒకటి జిగ్జా మిషన్, ఒకటి నేర్పించే మిషన్ అయితే ఇక్కడనే పెట్టేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ 3 ఇది ఇంత ముందుకి ఇచ్చారండి. ఏమంటే అప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేది దండి ఉన్నాక ఇప్పుడు కుట్టే అయితే చెప్పాను. సరే నేను అడిగినప్పుడు కుట్టివ్వు అనేసి అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట ఆ శారీని. ఇప్పుడు వచ్చేసి ఈరోజు వచ్చేసి అంటే ఇది గురువారం రోజు వ్లాగ్ అనమాట ఇది. సో ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వచ్చేసి ఇంకా 2 శారీస్ అయితే ఇచ్చిందనమాట. మొత్తం టోటల్గా 3 శారీస్కి నేను బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఇంకా ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసుకున్నా అండి. అంటే ఒక్క డ్రెస్ మాత్రమే స్టిచ్చింగ్ చేసేసాను మార్నింగ్, అది కూడా అర్జెంట్ అనేసి స్టిచ్చింగ్ చేశాను. లేదంటే నైట్ అంతా అస్సలు నిద్ర లేదనమాట. అంటే పిల్లల ఫంక్షన్కి వెళ్ళాం కదా, కొద్దిసేపు అట్లా పనుకున్నాను అంతే. అంతలోకి కస్టమర్ వచ్చేసి అడిగేసింది. ఇంకా నేను వచ్చిన కస్టమర్ని ఎన్నికి పంపించలేనండి. సో మరీ శాత కాదు, ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడైతే ఇంకా తప్పనిసరిగా అయితే పంపిస్తాను ఎన్నికి. బట్ ఏంటంటే ఎప్పుడూ కుట్టించుకునే వాళ్ళని అయితే అస్సలు పంపించలేనండి. ఎప్పుడో ఒకసారి వచ్చి మనకు ఎక్కువ కుట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే మ్యాక్సిమం ఒకేలా దండిగా ఉన్నప్పుడైతే ఎన్నికి పంపిస్తాను. బట్ ఏంటంటే వీళ్ళైతే నాకు ఎప్పుడు డైలీ కస్టమరే అనమాట. సో సర్లే అనేసి అయితే ఇంకా ఈ 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చినది ఈ పట్టు శారీ, ఇంకొకటి అండి ఇదైతే ఇంకో కలర్ శారీ వచ్చేసి ఇంత ముందుకి ఇచ్చింది అనమాట. సో ఇంక ఒకటేసారి 3 కుట్టేసి ఇస్తా లెక్క అనేసి అయితే చెప్పాను. సో ఈ 3 అయితే ఇప్పుడు నేను కుట్టేస్తున్నాను అనమాట. ఏదో వాళ్ళ అన్న వాళ్ళు సాంగ్ చేసేది ఉందంట. సో సాంగ్ చేసేదానికి వెళ్తున్నాను. నిన్న ఈవినింగ్ వచ్చింటే నువ్వు లేవు, ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారేమో అనేసి నేను వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర కూడా ఎవరు లేకుంటుండే, లేదంటే కనుక కవర్ ఇక్కడనే ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని అనేసి అయితే చెప్పింది అనమాట. సర్లే అనేసి ఇంక ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫైనల్గా అయితే కనుక బ్లౌజెస్తో ఇవాళ అయితే కట్టింగ్ అయితే చేసుకుంటున్నా అండి. మా ఆయన వీడియో తీయమంటే కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాడు. మళ్ళీ తను ఫ్యాక్టరీ కాడికి అయితే వెళ్తాడనమాట. తను డ్యూటీ చేసే దగ్గరికి అయితే వెళ్తాడు. కొద్దిసేపు అని తీయి నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తానులే, చిన్న చిన్న వ్లాగ్ కానీ అప్లోడ్ చేసుకుంటా నేను అనేసి అయితే చెప్పాను. నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. అంటే ఇంతకు ముందుకు నాకు శ్రీలక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో వ్లాగ్స్ పెట్టేదాన్ని, మిషన్ కుట్టేదాన్ని, బుట్టలు వీడియోస్ చేసేదాన్ని, అన్ని వీడియోస్ పెట్టుకునేదాన్ని. బట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా స్టిచ్చింగ్ వీడియోసే ఎక్కువ, అంటే మనకు డ్రెస్వి అవి ఎక్కువ చూపిస్తున్నాను అనమాట. సో అందుకోసం వచ్చేసి అన్ని మిక్స్డ్ కంటెంట్ ఎందుకు, సపరేట్గా ఒక ఛానల్ పెట్టుకుందాము అనేసి అయితే ఈ ఛానల్లో ఓన్లీ బుట్టల వీడియోస్ ఇట్లా నా వ్లాగ్స్ అయితే పెడతానండి. బుట్టల వీడియోస్ మాత్రం పెట్టాలనే ఈ ఛానల్ అయితే పెట్టాను. బట్ ఏంటంటే బుట్టల వీడియోస్ ఎప్పుడు పెట్టడానికి అయితే ఉండదండి. ఇప్పుడు ఛానల్ ఏంటంటే వీడియోస్లు అనేవి రోజు కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తేనే మన ఛానల్ అనేది బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. కానీ బుట్టలు ఒక్కటి పెట్టాలంటే నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే బుట్టలు అల్లుతుంటాను. మ్యాక్సిమం టైం ఉండదండి. బుట్టల కోసం మాత్రమే నిద్రలు మేలుకొని నేను బుట్టలు అనేవి అల్లుతూ ఉంటాను. అలా బుట్టలు అనేవి ఎప్పుడు అల్లటానికంటే నాకు అవ్వట్లేదు అనమాట. అలాగని నేను బుట్టల వీడియోస్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటే నేను ఇంకా నెలకొకటో 2 నెలలకొకటో ఒక వీడియో అనేది వస్తుంది బుట్టల వీడియో. అంతలోకి మన ఛానల్ అనేది డల్ అయిపోతుంది అనమాట. అందుకోసం వచ్చేసి నేను ఇంకా ఈ ఛానల్లో వ్లాగ్స్ అలాగే బుట్టల వీడియోస్ రెండైతే అప్లోడ్ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో మీరు నన్ను ఆదరిస్తారంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నా వ్లాగ్స్ అయితే జెన్యున్గానే ఉంటాయండి. నేను నార్మల్గా ఎలా ఉంటానో అలాగే అనమాట. అంటే మేకప్ వితౌట్ మేకప్, అసలు మేకప్ అనేది అసలు
మా ఇంట్లో అట్లాంటివన్నీ అస్సలు కొనడం అనేది ఉండదు, అస్సలు ఉండదండి అట్లాంటి వల్ల. ఓకేనా, కొంచెం నన్ను అర్థం చేసుకొని నా వ్లాగ్స్ని చూస్తూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి 3 బ్లౌజులు ఒక్కరివే కాబట్టి నేను 3 లైనింగ్లు ఒకటేసారి కటింగ్ అయితే చేస్తున్నాను అండి. ఇక్కడ వచ్చేసి 2 లైనింగ్లు చిన్న లైనింగ్లు అంటే 80 పాయింట్లది, ఒక లైనింగ్ మాత్రం మీటర్ లైనింగ్ అనమాట. కానీ మీటర్ లైనింగ్ అయితే నేను వాడట్లేదు, వీళ్ళు 30 రూపాయలు ఇస్తారనమాట లైనింగ్కి, అందుకోసం నేను మీటర్ లైనింగ్ అయితే వాడను. మిగిలినది వచ్చేసి నేను ఫ్రాక్లకి, పిల్లలకు డ్రెస్సులకు కుడుతూ ఉంటాను కదా, దానికైతే బాడీ పార్ట్కి అట్లా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి, అందుకోసం వచ్చేసి అది కొద్దిగా కటింగ్ అయితే చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా 3 బ్లౌజ్ అయితే ఒకటేసారి కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తానండి. మొత్తం అయితే నేను ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 3 ఒకటేసారి కటింగ్ చేస్తే ప్రాబ్లం కదా అనేసి. అట్లా ఏమి ఉండదండి, మనకి మొత్తం ఇక్కడ సంక మనకు లూజ్ వల్ల కరెక్ట్ తీసుకొని నెక్ అనేది మనము ఒకటి తర్వాత పక్కకు తీసేసుకొని నెక్ సపరేట్ కట్ చేసుకోవటం వల్ల భుజాలు జారటం కానీ అట్లాంటి ప్రసక్తి అనేది రావండి. మనం ఎన్ని బ్లౌజెస్ అయినా కానీ ఒకటేసారి కటింగ్ చేసుకోవచ్చు, ఏమంటే కత్తెర ఒక్కటి తెగాలంతే. నేను మాక్సిమం 6 బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేస్తానండి, ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని. ఎందుకంటే ఇప్పుడు 6 బ్లౌజులకైతే అప్పటికే ఇంకా కత్తెర చాలా కష్టం ఇట్లా కట్ చేయటం అంటే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అయితే 6 బ్లౌజెస్ పీస్ ఒకటేసారి పెట్టేసి కటింగ్ చేసేసుకోవచ్చు. కానీ చేతులు కట్ చేసే దగ్గర మాత్రం చాలా టిఫ్గా అయిపోతుందండి, ఇంకా చేయి నొప్పి తీస్తారనమాట. ఎందుకంటే మనకు 4 మడతల మీద పెట్టుకుంటాం కదా, ఒక్క హ్యాండ్కి వచ్చేసి 4 మడతల మీద పెట్టేసుకుంటాము. అట్లా ఆడితే మనకు 6 లైనింగ్లు పెట్టేసరికి ఇంకా చేయి అనేది నొప్పి తీస్తుంది. సో ఇంకా ఫైనల్గా అయితే కనుక నేను 3 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. మధ్యాహ్నం స్టార్ట్ చేశాను కదా, 3 బ్లౌజులు కటింగ్ మధ్యాహ్నం చేశాను, అలాగే స్టిచ్చింగ్ కూడా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట. టోటల్ వచ్చేసరికి నాకు ఈవినింగ్ అంతా అయితే నేను 3 అయితే కుట్టేశాను. చూసారు కదా, ఒక దానికి వచ్చేసి పైపింగ్ అయితే వేసానండి, థ్రెడ్ పైపింగ్ పెట్టాను అనమాట. ఇది కొంచెం పట్టు శారీలో ఉంది కదా, శారీ బాగుంటుంది అనేసి థ్రెడ్ పైపింగ్ పెట్టాను. ఇంకా దీనికి మాత్రం వితౌట్ థ్రెడ్ అనమాట. గోట్ అయితే వేసేసాను. శారీలో క్రాసులు అనేవి ఉంటాయి కదా, ఆ క్రాసులు అనేవి కట్ చేసిన తర్వాత ఉన్నటువంటి క్లాత్ని తీసుకొని ఇట్లా గోట్ అయితే వేసేసి సింపుల్గా అయితే కుట్టేసా అనమాట. 3 రౌండ్ నెక్లే అండి, వచ్చేసి ఎక్కువ డిజైన్స్ అయితే తొడగదు. ఇప్పుడు వచ్చేసి మా ఆయన డుడ్ నుంచి అయితే వచ్చేసాడు, తన మాటలను వినండి ఏ గిఫ్ట్ ఇచ్చాడు అనేది. బాగా ఏమి ఇచ్చినారా గిఫ్ట్? బాటిలా? ఏ మహా సిమెంట్ బాటిల్ ఓపెన్ చేయి, ఇలాగ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తావా? సూపబ్బా. చేద్దామా? నేను మహా సిమెంట్లో వర్క్ చేస్తానండి. మనకి ఎందుకు ఇచ్చారంటే గిఫ్ట్, సో నేను వర్క్ ప్లేస్లో ఒకటి చెక్ చేయడం జరిగింది, బేరింగ్ డాక్రామ్ అని చెప్పేసి. ఆ డాక్రామ్ అనేది కొద్దిగా అబ్నార్మల్గా ఉండడం వల్ల బేరింగ్ ఏమైనా పోయిందని చెప్పేసి మా డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్కి అయితే చెప్పడం జరిగింది. చెప్పినట్టు వాళ్ళు గుర్తించి వర్క్ పరంగా నాకు ఈ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు మనం ఈ గిఫ్ట్ అనేది ఓపెన్ చేద్దామండి. గిఫ్ట్ అనేది ఓపెన్ చేద్దాము. సో ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే, మా వైఫ్ ఇట్లా వచ్చింది కదా గిఫ్ట్, ఒకసారి చేస్తాను నేను అంటే చేస్తున్నాను. సో బాటిల్ అయితే మంచిగానే ఉందండి, సో బాగుంది. అన్నీ ఓపెన్ చేసింటివా? చూడండి, ఇక్కడ చూడండి, మనకి మహా సిమెంట్ అని చెప్పేసి బాటిల్ మీద కూడా రాశారు. సో బాటిల్ క్వాలిటీ బాగుంది, స్టీల్ కదా బాటిల్. సో బ్యూటిఫుల్ అండి, చాలా సంతోషంగా ఉంది. క్యాప్ బాగా ఇచ్చినారు. సో హ్యాపీ, నాకు చాలా బాగుంది క్యాప్. సో మా వైఫ్ కూడా సంతోషపడింది. సో థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. గిఫ్ట్ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అండి, కానీ అది ఎంతో మందిలో పిలిచి ఇచ్చారంట. తనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. ఆ బాటిల్ కూడా అండి నేను మామూలు బాటిల్ అనుకున్నాను, బట్ ఏంటంటే ఆ బాటిల్ కాస్ట్ ఎంతో తెలుసా? 665 రూపాయలండి. నేను షాక్ అయ్యాను అనమాట. ఏముంది బావా, స్టీల్ది కదా అనేసి అయితే అనుకున్నాను, బట్ దాని మీద ప్రైస్ చూస్తే 665 రూపాయలు అయితే ఉంది. నేను షాక్ అయ్యాను, చాలా అంటే చాలా షాక్ అయ్యాను. ఇంత చిన్న బాటిల్ 665 రూపాయలా అనేసి. సో ఓకే, 665 రూపాయలు అసలు చాలా ఎక్కువ కదా అండి.
ఓకే అండి. అయితే క్వాలిటీ బాగుందండి. క్వాలిటీ వైజ్‌గా అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయన డ్యూటీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అంటే గిఫ్ట్ తీసుకొని వచ్చేటప్పుడు చికెన్ కూడా తెచ్చాడండి. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజెస్ ఉన్నాయి కదా, వాటికి హెమ్మింగ్ చేసే పని ఉంది అనేసి నేను మా అత్తకైతే చెప్పాను అనమాట. నువ్వు రొట్టె చేస్తూ ఉండు, అలాగే చికెన్ కూడా కడిగి పక్కన పెట్టిండు, నేను వచ్చేసి తర్వాతకైతే వేసేస్తాను అనేసి చెప్పాను. సో ఇక్కడ అయితే మా అత్త అయితే రొట్టె అయితే చేస్తుంది. మా అత్త అయితే రొట్టె బాగా స్పీడ్గా బాగా చేస్తుందండి. అందులో రొట్టె మీద మనము నీళ్ళు అనేది జిమ్ముతాం కదా, అంటే నేను నీళ్ళు అనేది చేతిని అట్లా ప్రెస్ చేసేస్తాను అనమాట. కానీ మా అత్త అలా కాదు, ఆ చేతినే అట్లనే రుద్దేస్తుంది రొట్టె మీద నీళ్ళు అనేది. చాలా గ్రేట్ అనమాట. నాకైతే అది చాక తగులుతుంది అనేసి నేను అస్సలు వెయ్యను అట్లా. ఇక్కడైతే నేను మిక్సీ అవలైతే మిక్సీ పట్టేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టేసిందిలేండి. నేను ఓన్లీ తర్వాతకి వేసేసి ఉప్పు కారం పసుపు అలా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే మొత్తం అయితే రొట్టెలు అయితే రెడీ చేసేస్తుంది. సో నేను చేశాను అనుకోండి రొట్టెలు, అంతా గ్యాస్ మీద అంతా ఇంకా పడిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం నీళ్ళు చిలికిస్తాం కదా, ఆ నీళ్ళు చిలికించడంలో రొట్టె మీద సగం పడతాయి, గ్యాస్ మీద సగం పడతాయి అనమాట. అలా గ్యాస్ అంతా గలీజ్ అయిపోతుంది అనేసి ఎక్కువ శాతం మా అయితేనే చేస్తుందండి రొట్టెలు. తను రొట్టెలు చేసేస్తుంది, నేను ఇంకా మిగతా పనులలో నేను చేసేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం ఇంట్లో కసలు నూకడం అంట్లు కడగడం ఆ వల్ల మా అత్తనే చేస్తుందండి. నేను మా అత్త లేనప్పుడు లేదంటే మా అత్త పనికి లేటుగా వస్తుంది అన్నప్పుడు అయితే నేను చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా అత్త చూడండి 2 చేతులతో అయితే వేస్తుంది రొట్టె అయితే పెన్న మీదకి. నేనైతే ఒక చేతనే వేస్తానండి, నాకు ఒక చేతనే అలవాటు. రొట్టెలు అయితే నేను కూడా బాగా చేస్తాను. బట్ ఏంటంటే ఇట్లా అర్జెంట్ పని ఉన్నప్పుడు ఇంకా మా ఎక్కువ శాతం అయితే చేస్తానులేండి. నేను ఎక్కువ శాతం ఓన్లీ రొట్టెలు తప్పించి ఇంకో వంట పని అంతా నేనే చేస్తాను. రొట్టెలు అయితే నాకు కూడా వస్తాయి, బట్ ఏంటంటే నాకు టైం అనేది సరిపోదు అనేసి నేను ఇక్కడ రొట్టె చేసే టైంలో నేను అక్కడ ఒక బ్లౌజెస్ అయినా కటింగ్ అనేది చేసేసుకుంటాను అనమాట. అలా ఉంటుంది. సో తను ఏముందండి మాతో ఓన్లీ పనికి వెళ్ళే టైంకల్లా, మా అత్తకైతే టైం ఉంటుంది పనికి వెళ్ళే టైంకి. సో టైం ఉంటుంది అనేసి ఇంకా రొట్టెలు అయితే చేస్తారు, రోజు చేస్తారండి రొట్టెలు. మా మామ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ అయితే రొట్టెలు అయితే అడుగుతాడు. సో ఇంకా మాకు కూడా మేమంటే అంత ఇష్టపడంలేండి, అంటే ఎప్పుడు తిని బోర్ అనిపిస్తుందో ఏమో మరి. మార్నింగ్ పూట ఎప్పుడో ఒకసారి అయితే తింటాము. ఇంకా మార్నింగ్ అయితే కంపల్సరీగా మా మామకి అయితే రొట్టెలు అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా అత్త రొట్టె చేస్తుంది, నేనైతే చికెన్ అయితే చేసేస్తానండి. ఈ బ్లాగ్ అయితే ఇంతటితో అయితే స్టాప్ అయితే చేస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇంకా ముందు వీడియోస్లలో ఇంకా మంచి అయితే నేను మ్యాక్సిమం ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా వంట అంతా చేసేసిన తర్వాత స్నానం చేస్తానండి. ఇంకా ముందే స్నానం చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే అలాగో కిచెన్లో చాలా వేడి ఉంటుంది కదా, మళ్ళీ చెమట అంతా వచ్చేస్తుంది కదా, ఫ్రెష్గానే పనుకోవచ్చు అనేసి ఇంకా వంట అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే కటింగ్ చేసేటివి అయితే ఉన్నాయండి. సో వీలైతే కటింగ్ చేస్తాను, లేదంటే కనుక ఇంకా ఈ మిద్దె పైన పనుకుంటున్నామండి. అసలు నాకు మిద్దె పైన పనుకోవడం వల్ల అసలు మెలుకువనే ఉండట్లేదు. ఇంట్లో అయితే బాగా టైంకి లేసేదాన్ని, మిద్దె పైన బాగా చల్లగా గాలి తోలుతుంది, అసలు లేట్లేదనమాట. సో మ్యాక్సిమం ఒకేలా పనుకోవడానికి పోకముందుకే కటింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా తర్వాతకి అయితే వేసేస్తున్నా అండి. చికెన్ అంతా మొత్తం అయితే రెడీ చేసేసుకుంటే ఇంకా మనకు పిల్లలకు పెట్టడం మెయిన్ అనమాట. అది కూడా మా అత్తనే పెట్టేస్తుంది. సో నేను ఓన్లీ వంట చేసేసి ఇంకా స్నానం చేసి బ్లౌజెస్ కటింగ్ చేసుకొని ఇంకా మిద్దె పైకి అయితే వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నావి జెన్యున్గానే ఉంటాయండి వీడియోస్ అనేవి. వీడియోస్ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.